audio jungle. కొంచెం లోకల్ కింద ఫ్రీ వదిలిపెట్టారు దాన్ని ఎందుకు అంత ఏం పిలుస్తారు చెప్పండి. శశిధర్ తీశారు అన్నమాట సినిమా ఏమై చేశారు ఏమంత్రం వేసావే సారీ ఏమై చేశారు ఏమంత్రం వేసావే సినిమా తీశారు కదా మన విజయ్ దేవరకొండ ఎందుకు ఈ సినిమా ప్రమోషన్ ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఎందుకంటే గేమింగ్ జోన్ మొత్తం సినిమా అంతా గేమింగ్ జోన్ గురించే ఉంటుంది మన విజయ్ దేవరకొండ ఫస్ట్ హాఫ్ మొత్తం గేమింగ్స్ అంటే పిచ్చి ప్రాణం ఐ మీన్ ఈ వోంట్ లూజ్ ఏ గేమ్స్ ఎవరితోనే గెలుస్తాడు అనమాట మన సోషల్ మీడియా అండి మొత్తం సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతాడు దాని నుంచి బయట ఎలా పడాడు ఎలా మొత్తం అది చాలా బాగా చూపించారు కానీ సినిమా అయితే యావరేజ్ అండి ఇంకోటి ఏంటంటే సినిమా అయితే యావరేజ్ ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసి హీరోయిన్ గారు మన హీరోని ఎలా గేమింగ్ బయటికి తీసుకురావాలి అనేది ప్రయత్నం చేశారనమాట ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అండి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అందరికీ తెలుసు సోషల్ మీడియా మొత్తం అడిక్టెడ్ అండి యూత్ మొత్తం సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారనమాట అలా అడిక్ట్ అవ్వకూడదు మన ప్రపంచం ఇది కాదు ఎందుకంటే మొన్న న్యూస్లో కూడా చూసామన్నమాట ఒక 6 months బ్యాక్ గేమ్ ఆడుతూ చచ్చిపోయారు ఒక 6 to 10 members చనిపోయారు ఇది కాదు ప్రపంచం మంది వేరే ప్రపంచం ఉందని చూపించడానికి మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమా అనమాట ఇది ఈ వర్డ్స్ ఎందుకు చెప్తున్నా అంటే అది మొత్తం చూపించారు సెకండ్ హాఫ్ ఇంకొకటి ఏంటంటే పాటలు ఏం లేవండి పెద్దగా స్టోరీ అయితే ఐ మీన్ మంచి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాడు కానీ అది కరెక్ట్ క్రియేట్ చేయలేదు ఈ సినిమా నాకు 3 years ముందే స్టార్ట్ అయింది ఇది అర్జున్ రెడ్డి కన్నా ముందే రావాల్సిన సినిమా యాక్చువల్గా మన విజయ్ దేవరకొండ ప్రమోషనల్ లేదనేసి అందుకే అనుకుంటున్నా అండి సినిమా అయితే యావరేజ్ అండి బాగుండేది భయ్య ఎందుకంటే అతనికి యాక్చువల్గా అర్జున్ రెడ్డి కన్నా ముందు వచ్చింటే బాగుండేది సినిమా దాదాపు చాలా మంది చనిపోయారు ఫారిన్ కంట్రీస్ లో చాలా గేమింగ్ ఆడుతూ డైరెక్ట్ చనిపోయారు అనమాట కాదు లైఫ్ మన ప్రపంచం అంటే మన అర్జున్ రెడ్డి అనుకోవచ్చు అందరూ బయట ప్రపంచం చాలా అంటే సెకండ్ మూవీ రిపీట్ చేయకూడదు ఎందుకంటే మరి వీడియో గేమ్స్ ఆడుతుంటారు కండి పిల్లలు ఆడుతుంటారు కదా ఆ వీడియో గేమ్స్ ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కానీ ఇది 2014 లో వచ్చారన్నమాట సో ఇప్పుడు అదే గేమ్ అడిక్ట్ అయిపోయారు చాలా మంది గేమ్స్ కి అర్జున్ రెడ్డి తర్వాత మూవీ లాగా తర్వాత ఇంకోటి ఫేస్బుక్ లో పరిచయాలు ట్విట్టర్ లో పరిచయాలు నేరాలు ఘోరాలు చాలా హీరోయిన్ యాక్టింగ్ బాగుందా బయటికి ఎలా రావాలో మొత్తం చూపించారు సినిమాలో కానీ అంత పెద్ద సినిమా అయితే గేమింగ్ ఎలా అయితే యాక్షన్ అలా వచ్చిందో గేమ్ లాగా మూవీ డిజైన్ చేశారు మైనస్ సాంగ్స్ అలా జస్ట్ గేమ్ లో సినిమా బాగాలేదన్నారు ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఉంటుంది సినిమా బాగాలేదంటే గేమింగ్ లాగా ఉంది అంటే ఇది స్టోరీ ఏంటంటే టాస్క్ కంప్లీట్ చేసుకుంటాం అమ్మాయి డిజైన్ చేసినప్పుడు దాన్ని చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేసేకి ఏం లేదు లిప్ లాక్స్ ఏం లేవా లేదు కిస్లు కూడా ఏం లేవా అంటే ఫస్ట్ టైం కదా అప్పుడు ఇంకా ఏమంత్రం ఫామ్ లో లేదా నెక్స్ట్ ఏమన్నా తీసే దాంట్లో విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాలో చాలా బాగుంటుంది గేమ్స్ అసలు లూజ్ అవ్వడం అతనికి ఇష్టం లేదు అవునా అర్జున్ రెడ్డిని ఊహించుకొని థియేటర్లోకి వస్తే రావద్దు విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అవుతారు మంచి అంటే బాగానే సినిమా అంటే బాగాలేదని చెప్పలేము కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అట్ ద సేమ్ టైం లాస్ట్లో కొంచెం లాగ్ చేశారు మొత్తం చాలా బాగుంది అంత బ్యాడ్ ఫీలింగ్ కాదు కొంచెం కన్ఫ్యూజన్ లాస్ట్లోకి వచ్చే కొంచెం లాగ్ అయింది బట్ ఓవరాల్గా మంచి కాన్సెప్ట్ మంచి మెసేజ్ అని చెప్పొచ్చు అర్జున్ రెడ్డి లాగా లిప్ లాక్స్ ఏమైనా ఉన్నాయా డార్లింగ్ నువ్వు అర్జున్ రెడ్డి నేను ఊహించుకోవద్దు ఇది విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా అని చూస్తే మాత్రం డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఇలాంటి లేవు అంటే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఫ్యాన్ అయితే అర్జున్ రెడ్డిని ఊహించుకోకుండా సినిమాకి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇట్లాంటి డైలాగులు వ్యూస్ ఏమీ లేవు డెఫినెట్గా అర్జున్ రెడ్డిని అయితే ఊహించుకోకండి భయ్య ఊహించుకున్నట్టు అర్జున్ రెడ్డి ఊహించుకుంటే మీకు కాలంలో కాలేసినట్టు అంతేనా డెఫినెట్గా యావరేజ్ యావరేజా
హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ ఎలా? అందరు బాగా చేశారు, అందరు అంటే సినిమా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. బట్ మనం ఏంటంటే బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ అర్జున్ రెడ్డిని ఊహించుకోకుండా వస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఒక మంచి యాటిట్యూడ్ చూపించాడు అర్జున్ రెడ్డిలో. భయ్యా నేను చెప్తున్నా, అర్జున్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నావు భయ్యా? అర్జున్ రెడ్డి తర్వాత యాటిట్యూడ్ అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ అని ఊహించుకొని రండి, అంతా ఇప్పుడు మర్చిపోతాం మనం. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వచ్చినట్టు మర్చిపోండి. అర్జున్ రెడ్డి దేవరకొండ ఫస్ట్ సినిమా అని అనుకోండి. నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా అర్జున్ రెడ్డి తర్వాత సినిమాని ఊహించుకోండి. డెఫినెట్గా నైస్ నైస్ బాగుంది. ఏం లేదు, యాక్చువల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది. ఎందుకంటే వర్చువల్ రియాలిటీలోకి రండి అని. యాక్చువల్గా దీని ఒక గేమ్ ఉంటుంది, లాగిన్ టు లైఫ్ అనే ఒక వీడియో గేమ్ డిజైన్ కాంపిటీషన్కి హీరోయిన్ లైక్ నామినేట్ చేస్తే అందులో హీరోని వాడేసుకుంటుంది అనమాట. పిక్చర్ చేసి వాడేస్తుంది, అక్కడికి తిప్పేస్తూ ఉంటుంది హీరోయిన్. సో లాస్ట్లో రివీల్ చేస్తుంది ఇది ఒక వీడియో గేమ్. ఈ మూవీ అంతా ఒక వీడియో గేమ్కి నామినేట్ చేస్తే ఒక వీడియో గేమ్ డిజైన్. సో లాస్ట్లో రివీల్ అవుతుంది. యావరేజ్ నాట్ బ్యాడ్, మరి ద్వారకా అంత ఫ్లాప్ అయితే ఏం కాదు, యావరేజ్. శివాని కొన్ని సీన్స్లో మాకు ఖతర్నాక్ యాంగిల్స్లో కనిపించింది, బట్ నాట్ యాజ్ ఎ పర్ఫార్మెన్స్ వైజ్. షీ లుక్స్ గుడ్ అండ్ యాక్చువల్లీ ద మూవీ ఇస్ అబౌట్ థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.